ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు వ్యవహారం తెలంగాణలో కాకరేపుతోంది. కృష్ణా జలాల్లో జల దోపిడీ జరిగినట్లు గోదావరి జలాలను బనకచెర్ల ద్వారా ఏపీ దోపిడీ చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన హరీష్ రావు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉంటున్నారన్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాల మీద ఇరిటేషన్ తప్ప ఇరిగేషన్ మీద దృష్టి లేదని విమర్శించారు. గోదావరి బనకచెర్లకు ఏపీ టెండర్లు పిలుస్తుంటే మౌనం వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్న నిధుల్లో నదుల్లో అన్యాయం జరిగినా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పదవుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హరీష్ రావు బనకచెర్లపై కామెంట్స్ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ బనకచెర్లపై అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి మరోసారి లేఖ రాశారు. గతంలో లేఖ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లేఖలు రాసినా ఆయన మళ్లీ ఈ ఇష్యూపై కేంద్రానికి గుర్తు చేశారు. ఇది పునర్విభజన చట్టానికి విరుద్ధమని, వెంటనే ప్రీ ఫీజిబిలిటీ ప్రాజెక్టును తిరస్కరించాలని, ఏపీ డీపీఆర్ను సమర్పించకుండా టెండర్లకు పిలవకుండా ఆపాలని కోరారు. ఇంతకుముందు తాను రాసిన లేఖలో చెప్పినట్లుగా జీబీ పథకం 1980 నాటి జీడబ్ల్యూడీటీ అవార్డును ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను కూడా ఉల్లంఘిస్తుందని, తెలంగాణ ప్రజల నీటి హక్కులను విస్తారమైన కరువు పీడిత ప్రాంతాలను ప్రభావితం చేస్తుందని ఉత్తమ్ అన్నారు. ప్రస్తుతం సిడబ్ల్యూసీ సమీక్షలో ఉన్న ఈ పథకం యొక్క పీఎఫ్ఆర్ను తిరస్కరించమని సిడబ్ల్యూసీని ఆదేశించాలని కోరారు. కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకోవడానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎలా మారిందో రేపు గోదావరి జలాలు మళ్లించడానికి బనకచెర్ల ప్రాజెక్టు కూడా అదే రకంగా చేయబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్లాన్తోనే ముందుకు పోతా ఉన్నారు. ఇవాళ ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఉత్తుత్త మాటలు, ఇంకా మేము ప్రిపేర్ కాలేదు, మేము ఇంకా ఆలోచన చేయలేదు, స్టడీ చేయలేదు అని ఉత్తుత్త మాటలేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి అని మేము డిమాండ్ చేస్తే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు. ఒకవైపు బుల్డోజ్ చేసి, ఏ అనుమతులు లేకుండా బుల్డోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి బనకచెర్లకు ఈ నెలలో టెండర్లు పిలుస్తున్నారు. ఈ నెలాఖరులో టెండర్లు పిలుస్తుంటే కూడా మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు నోరు మెదపడం లేదు? గోదావరి నది పైన బీజేపీ, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద కుట్ర చేసి గోదావరి నదీ జలాల్లో కూడా తెలంగాణకు ద్రోహం తలబెట్టే దాని మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా నిధులు వాళ్ళకే, నదులు వాళ్ళకే. ఇలా ఢిల్లీ తీరు ఎట్లుందంటే నిధులు ఆంధ్రప్రదేశ్కే. మనం చూసిన మొన్న బడ్జెట్ పెడితే 2 బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కేమో నిధుల వరద, తెలంగాణకు గుండు సున్నా. నిధులు ఆంధ్రాకే, నదులు ఆంధ్రాకే, తెలంగాణకు గుండు సున్నా. మీరు కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన పోరాటానికి మీరు ఈ ప్రాజెక్టు మీద రూపకల్పన చేసినా బీఆర్ఎస్ సంపూర్ణమైన మద్దతును అందిస్తుంది. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతారా చెప్పండి, మేము కూడా మీ వెంట వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మేము కూడా ప్రశ్నిస్తాం. అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, ఏకగ్రీవ తీర్మానం చేసి తెలంగాణ ప్రజల వాయిస్ను మనం ఢిల్లీకి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం.